ప్రభాస్ ప్రస్తుతానికి 3 పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల కోసం చాలా కష్టపడుతున్నాడు. ఫౌజీ షూటింగ్ ఎలాగో ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు పూర్తి కాన్సంట్రేషన్ కల్కి 2 ఇంకా స్పిరిట్ సినిమాలపైనే ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగ ప్లానింగ్ గురించి మేము ఆల్రెడీ చెప్పాం కదా. షూటింగ్కి ఎలాగో టైం ఉందని ముందుగానే పర్ఫెక్ట్ ప్రీ ప్రొడక్షన్ కానిచ్చి అన్నీ సిద్ధం చేసుకున్నాక ప్రభాస్ సెట్స్లోకి అడుగుపెట్టాడు. ఇక ఆ అడుగులు 60 రోజులు అక్కడే ఉండనున్నాయి. ఇది కదా పర్ఫెక్ట్ ప్లానింగ్. ప్రభాస్ డేట్స్ దొరకగానే మాక్సిమం ఆయన షూటింగ్ కానిచ్చేటట్టు ప్లాన్ చేశాడు. అయితే ఇక్కడో మేజర్ అప్డేట్ ఉంది. అదేంటంటే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలు నెలకొన్న పాన్ ఇండియా చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తన సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనదైన శైలిని నిరూపించుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి చేయబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని విధంగా ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉండడం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ డ్రామా సీన్స్, పవర్ఫుల్ ఎమోషన్స్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్రపంచాన్ని చాలా రియలిస్టిక్ గా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఒక కీలకమైన పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఈ సీక్వెన్స్ మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలవబోతుందని సమాచారం. సాధారణంగా పోలీస్ స్టేషన్ సన్నివేశాలు అంటే ప్రేక్షకులు భారీ ఫైట్లు, అరుపులు, గన్ షాట్లు, చేజింగ్ సీన్లు ఊహిస్తారు. కానీ స్పిరిట్ లో మాత్రం దర్శకుడు పూర్తిగా భిన్నమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాడట. ఈ ఎపిసోడ్ లో యాక్షన్ కంటే సైలెన్స్ తోనే భయాన్ని సృష్టించబోతున్నారని సమాచారం. ఒక డైలాగ్ లేకుండా ఒక్క చూపుతోనే ప్రభాస్ పాత్రలోని క్రూరత్వాన్ని చూపించేలా ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా సైలెంట్ టెన్షన్ తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సాధారణ కమర్షియల్ హీరోలా కాకుండా చట్టం కోసం ఏ స్థాయికైనా వెళ్లే పోలీస్ ఆఫీసర్ గా ఆయన కనిపించనున్నారట. నేరస్తుల విషయంలో కనికరం చూపని తనదైన పద్ధతిలో న్యాయం చేసే అధికారిగా ప్రభాస్ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ ను అభిమానులు యాక్షన్ హీరోగా, మాస్ స్టార్ గా, పీరియాడిక్ వారియర్ గా చూశారు. కానీ స్పిరిట్ లో మాత్రం ఆయన పూర్తిగా డార్క్, ఇంటెన్స్ అవతారంలో కనిపించబోతున్నారు. ఈ కొత్త బాడీ లాంగ్వేజ్ కోసం ప్రభాస్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఎమోషనల్ ఇంటెన్సిటీ ఎంత బలంగా ఉంటుందో తెలిసిందే. పాత్రల మనస్తత్వాన్ని చాలా లోతుగా చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇప్పుడు అదే శైలిని స్పిరిట్ లో కూడా మరింత బలంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో పాత్రలోని ఆగ్రహం, ఒంటరితనం, మానసిక సంఘర్షణలకు చాలా రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నారట. అందుకే ఈ సినిమా సాధారణ పోలీస్ యాక్షన్ డ్రామాగా కాకుండా ఒక సైకలాజికల్, ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా కీలకమని సమాచారం. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా కొన్ని సినిమాల్లో విలన్ గా తన నటనతో ఆకట్టుకున్న వివేక్ ఒబ్రాయ్ ఇప్పుడు స్పిరిట్ లో మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రభాస్, వివేక్ ఒబ్రాయ్ మధ్య సాగే వార్ డ్రామా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఎమోషనల్ క్లాష్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ముఖ్యంగా హీరో విలన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా హింసాత్మకంగా, రియలిస్టిక్ గా ఉండబోతున్నాయని సమాచారం. అయితే సందీప్ రెడ్డి వంగ స్టైల్లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ప్రతి ఫైట్ వెనుక ఒక బలమైన భావోద్వేగం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే స్పిరిట్ కేవలం ఒక కమర్షియల్ యాక్షన్ సినిమా కాదు, భావోద్వేగాలతో నిండిన ఇంటెన్స్ కథగా నిలవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి నటిస్తుంది. యానిమల్ తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ సరసన నటించబోతూ ఉండడంతో ఈ జోడీపై కూడా ఆసక్తి పెరిగింది. కథలో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని, కేవలం పాటలకే పరిమితం కాకుండా భావోద్వేగాలను మోసే పాత్రలో కనిపించబోతుందని సమాచారం. సినిమా టెక్నికల్ అంశాల విషయంలో కూడా మేకర్స్ ఎక్కడా రాజీ పడడం లేదట. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రత్యేక టీం పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ చేజ్ సీన్లు, గన్ ఫైట్లు, అర్బన్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు స్పిరిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ వంటి భారీ స్టార్, సందీప్ రెడ్డి వంగ వంటి ఇంటెన్స్ దర్శకుడు కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. ఈ కాంబినేషన్ నుండి ఏ రేంజ్ సినిమా వస్తుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. సోషల్ మీడియాలో కూడా స్పిరిట్ కు సంబంధించిన
ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవుతుంది. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ పై అభిమానుల్లో భారీ హైప్ ఏర్పడింది. మరి ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మరో సంచలనంగా నిలుస్తుందా? సందీప్ రెడ్డి వంగ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తాడా అన్నది చూడాలి. కానీ ప్రస్తుతం వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే స్పిరిట్ మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ యాక్షన్ డ్రామాగా నిలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.